ఐరన్ ఎందుకు ఉంటుందండి, ఇనుము ఎందుకు ఉంటుంది, ఇనుము లేకపోతే పోతావు అని ఏం టానిక్ రాస్తాడు తెలుసా? ఐరన్ టానిక్ రాస్తాడు. ఎందుకు? ఐరన్ తగ్గినప్పుడు ఒక లక్షణం కనపడుద్ది బాడీలో. కొంతమంది మోకాళ్ళ నొప్పులు, జాయింట్ల నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు అంటారు. ఏం తగ్గో తెలుసా? కాల్షియం తగ్గి. ఎముకల్లో భాస్వరం ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. మన శరీరంలో మంటిలో దొరికే చాలా మూలకాలు మన బాడీలో దొరుకుతున్నాయి, మన బాడీలో ఉన్నాయి. ఒక మాట చెప్తానండి, సోడియము, సల్ఫరు, ఇవి కూడా మనోడు వేసాడు అక్కడ. యేసయ్య సృష్టికర్త కాబట్టి అంత స్పష్టంగా చెప్పాడు చూడు. చెప్పిన దానికి రుజువు కూడా కనపడుతుంది చూడు. పరిణామవాదులు చెప్పిన దానిలో రుజువు లేదు, కానీ ఒరిజినల్ సైన్స్ దేవుని కృపను బట్టి ఇప్పుడు పరిణామవాదం అంతా రద్దయిపోయింది. ఎందుకంటే జెనెటిక్ సైన్స్ వచ్చింది, జన్యుశాస్త్రం వచ్చిన తర్వాత ఏ జీవికి ఆ జీవే పుడుతుంది, కానీ ఒక జీవికి ఇంకో జీవి పుట్టడం జరగదు అని తేల్చి అవతల పడేశారు జెనెటిక్ సైన్స్ వచ్చిన తర్వాత. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మనిషి చెప్పింది కరెక్ట్ ఉందా? బైబిల్లో యేసయ్య చెప్పింది పర్ఫెక్ట్గా సింక్ అయిందా? మన బాడీలో ఉన్న మూలకాలన్నీ మంటిలో దొరుకుతున్నాయి. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చేసేది ఏందో తెలుసా? నాకు ఫలానా రోగం అని నువ్వు పోయావు అనుకో, ఫస్ట్ జరిగే టెస్ట్ ఏంటంటే నీ బాడీలో ఉండాల్సినవి ఏవో తగ్గితే ఆ లక్షణాలు వస్తాయి. డాక్టర్ మాత్ర రూపంలో నీకు ఇచ్చేది ఏందో తెలుసా? ఏదైతే నీ బాడీలో తగ్గి నీకు ఆ రోగ లక్షణాలు కనపడుతున్నాయో అది మళ్ళా నీకు యాడ్ చేస్తాడన్నమాట. చిన్నపిల్లలు బలపాలు తింటారు, ఎంతమందికి తెలుసు? కొంతమంది గోడకు అనుకొని ఆ సున్నం గీరుకొని తింటా ఉంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం కలుగును, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు అట్లా తింటారు? ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? అటు బాడీలో భాస్వరం తగ్గింది, ఆ సున్నంలో భాస్వరం ఉంటుంది, ఈ బలపంలో కూడా భాస్వరం ఉంటుంది. వాడు బాడీ కోరుకుంటా ఉందన్నమాట, భాస్వరం తగ్గిందా తినరా అని. అందుకని వాడిని ఆపిన వాడు ఆగడిపోయి తింటుంటాడు. నేను చెప్పేది జోక్ కాదు, నిజం. బాడీలో ఏది తగ్గిందో చూసి వైద్యుడు చేసే ప్రధానమైన వైద్యం ఏంటంటే, ఎవరి బాడీలో అయినా ఒక రోగం అనేది స్టార్ట్ అయిందంటే, నాకేందోనండి జాయింట్లన్నీ తెగ నొప్పులు పడుతున్నాయండి, అసలు కూర్చుంటే లేవలేకపోతున్నా, 4 అడుగులు ఎత్తే చిటచిట పటపట అంటుందండి అని పోయావు అనుకో, అని మీరు చెబుతారేమో చూస్తున్నా నేను. డాక్టర్ ఏం చెబుతాడు? డాక్టరు 2 మాటలు చెప్తాడు. ఏం తింటుంటావు నువ్వు, ఆహారం ఏం తీసుకుంటావు చెప్పు, డైలీ ఏమేమి తింటావు చెప్పు అంటే, నేనండి పొద్దున్నే 3 ఇడ్లీ తింటానండి. మానవ శరీరములో ఉండే కొన్ని నీళ్లలో దొరకొచ్చేమో కానీ అన్ని నీళ్లలో దొరకవు, కానీ మట్టిలో అన్నీ దొరుకుతాయి. కొన్ని ఈ కోణంలోనైనా మనం ఆమోదించాలిగా బైబిల్లో చెప్పిన సత్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్ చేసేది ఏంటంటే, ఏదైనా మన శరీరంలో ఒక పదార్థం, ఉండాల్సిన పదార్థం తగ్గినప్పుడు ఒక రోగ లక్షణం మనకు బయట కనపడిద్ది. ఆ రోగ లక్షణాన్ని బట్టి ఏం చేస్తాడంటే, ఇప్పుడు జాయింట్లు పెయిన్ ఉంది నాకంటే కాల్షియం తగ్గింది. ఏం తిండి తింటామంటే, నేను రోజు 3 ఇడ్లీ పొద్దున్న తింటానండి, మధ్యాహ్నం అన్నం తింటానండి, అన్నంలో ఫలానా కూర వేసుకొని తింటానండి, రెగ్యులర్గా నేను ఏ పదార్థాలు తింటానంటే, మరి కాల్షియం ఎట్లా వస్తుంది నీకు? కాస్త నువ్వులు తిను, లేకపోతే ఫలానా పదార్థం తిను, ఫలానా పదార్థం తినని ఏవైతే కాల్షియం నీకు ఉత్పత్తి చేసే పదార్థాలు ఉంటాయో వాటిని తినమని చెప్పి, ఆ తర్వాత ప్రస్తుతానికి నీకు సమస్య లేకుండా వెంటనే నీ బాడీలోకి కాల్షియం ఉత్పత్తి చేసేటువంటి ఆ క్యాప్సూల్ను, ఆ ట్యాబ్లెట్ను నీకు అందించి ఆ లోపాన్ని భర్తీ చేస్తే నీ బాడీ లైన్లోకి వచ్చింది. అవి వేసుకున్నాక కాస్త తగ్గింది అంట. అంటే ఏదో ఒక లోపం నీ బాడీలో వచ్చింది,
ఆ లోపాన్ని బట్టి నీకు ఆ సమస్య వచ్చింది. డాక్టర్లు చేసే ఫస్ట్ వైద్యం ఏంటంటే లోపాలను భర్తీ చేయటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిలు గ్రంథములో చెప్పబడినటువంటి నేల మంటి నుండి దేవుడు నరుని నిర్మించాడు అనే వాస్తవిక సత్యం ఒకవేళ మానవ శరీరంలో కొన్ని ఒకవేళ నీళ్ళలో దొరుకుతుండొచ్చు, కానీ టోటల్గా అన్ని మంటి నుంచి దొరుకుతాయి కానీ నీళ్ళ నుంచి దొరకవు. నీళ్ళలో కొన్ని దొరకవచ్చు, మినరల్స్, కానీ విటమిన్స్ అది మట్టిలోనే రావాలి. దేవుడు చెప్పినటువంటి వాక్య సత్యం మంటి నుండి నేను నిర్మించాను అన్నాడు. కాబట్టి మంటి నుండి నిర్మాణమైనటువంటి మానవ దేహం ఎలా మనుగడ సాగిస్తుందో, అది ఏమేమి తినాలో, చివరికి దాని ముగింపు ఏంటో, దానికి కావాల్సిన ఐటమ్ ఏంటో మొత్తం ముందే రెడీ చేసి తర్వాత మనిషిని చేశాడు. ఇదంతా చేసిన వాడు యేసయ్య. కాబట్టి ఇంత వివరంగా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో మొత్తం మ్యాటర్ అంతా చెప్పాడు. కానీ దీనికి విరుద్ధంగా కొంతమంది వేరే వేరే కథలు రాశారు పుస్తకాల్లో. ఆ కథలన్నీ హాస్యాస్పదాలు. కొంతమంది సైన్స్లో పరిణామ క్రమంలో కొన్ని కల్పించారు, అవి కూడా వీగిపోయినాయి. ఈ పరిణామ క్రమం కూడా డార్విన్ ఎలా రూపొందించాడంటే బైబిల్ను చూసే. ఎందుకంటే ఫస్ట్ ఆదికాండంలో మొదటి అధ్యాయంలో జలముల ప్రస్తావన ఉంటుంది. ఫస్ట్ దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగెను అన్న తర్వాత జలముల ప్రస్తావన ఉంటుంది. ఆ జలములు ఈ జలములు వేరు పరిచాడని, అవునా? తర్వాత దేని గురించి మాట్లాడతాడు? మొక్క గురించి మాట్లాడతాడు. నీళ్లు, మొక్క, తర్వాత ఆకాశ నక్షత్రాలు, తర్వాత పక్షులు, తర్వాత జంతువులు, తర్వాత మనిషి. ఈ మొత్తం లింకు చేసి నీళ్లలో నుంచి ఒక జీవకణం, అది మొక్కగా మారటం, తర్వాత పక్షిగా, జంతువుగా, తర్వాత మనిషిగా అని దాన్ని లింక్ చేసుకొని వచ్చాడన్నమాట. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అది కనపడింది. కానీ బైబిల్లో యేసయ్య చెప్పింది మాత్రం తిరుగులేని సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత క్లియర్గా ఆయన సత్యం చెప్పాడు. నేనే దేవుణ్ణి అన్నాడు. నేను ఒక దేవుణ్ణి అల్లా, నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడు అన్నాడు. దీన్ని బట్టి మీ ఫ్యామిలీయే ఉంది, మీ కుటుంబమే ఉంది. అంతకుముందు మీరందరూ చాలామంది దేవుళ్ళు ఉన్నారని నమ్మి ఆరాధించిన కుటుంబం మీది. బాగా వినండి, ఆరాధించిన కుటుంబం. ఇప్పుడు సడన్గా నిన్ను యేసు ప్రభు దర్శించాడు. అప్పటిదాకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు, 33 కోట్ల మంది ఉన్నారు, లేకపోతే అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారని ఒప్పుకున్న నువ్వు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏం మొదలు పెడతావంటే యేసు ఒక్కడే దేవుడు అంటావు. ఖచ్చితంగా గట్టిగా ఈ మాట పట్టుకుంటాను.